వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అరే That wasn't clear. We have won it. The newspaper reported the 1410 order. That wasn't clear. And it said ORS can be used. But they have given a clarification today and we have won it. They can not only not use ORS, they cannot sell it from today, right now from today. No misleading label with ORS can be sold. We have won the battle. We have won it. మరి అంత బాధపడ్డా కదా అన్ని గంటలు అన్ని సంవత్సరాలు. నమస్తే, వెల్కమ్ టు ఆర్ టీవీ. నేను సచిన్. నరకాసుర వధ చేసి సత్యభామ దీపావళి పండుగను తీసుకొస్తే ప్రజలకి ఈరోజు పిల్లల పాలిట యమపాసంలా మారి వాళ్ళ బ్రతుకుని ఛిద్రం చేస్తున్న ఓఆర్ఎస్ పేరుతో తిరుగుతున్న మార్కెట్లో ఉన్న వాటి మీద ఒక యుద్ధాన్ని ప్రకటించి ఆ యుద్ధంలో విజయం సాధించి ఈరోజు ఇటు తెలుగు రాష్ట్రాలకు కాదు యావత్ భారతానికి సంబంధించి పిల్లల జీవితాల్లో దీపావళి తీసుకొచ్చారని చెప్పుకోవాలి డాక్టర్ శివరంజని సంతోష్. 8 ఏళ్ల పాటు యుద్ధం ఎలా జరిగింది, అసలు ఎటువంటి కష్ట నష్టాలను ఆవిడ ఓర్చుకోవడం జరిగింది, దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ యుద్ధం ముగిసిందా, ఇంకా మిగిలి ఉందా, ఏం జరుగుతోంది డీటెయిల్గా మేడం మాటలోనే తెలుసుకుందాం. ఫస్ట్లీ లెట్ మీ విష్ యూ హ్యాపీ దివాళీ, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. మేడం నమస్తే అండ్ హ్యాపీ దివాళీ. నిజంగా దీపావళి ముందు నిజంగా అది వెలుగులో నింపే వార్త అనుకోవాలి. ఎందుకంటే సాధారణంగా షాప్లోకి వెళ్తే ఓఆర్ఎస్ పేరుతో మనకు కనిపించే ఓఆర్ఎస్ ఎల్ కావచ్చు, లేకపోతే ఇలా అది ఓఆర్ఎస్ అనుకునే అఫ్కోర్స్ నాలాంటి వాళ్ళు కూడా తీసుకున్న సందర్భాలు ఉంటాయి. బట్ పిల్లల పాలిట ఇది ఒక యమపాసం అని చెప్పిన తర్వాత అందరి గుండెలు గుబ్బేలు అన్నాయి. యమపాసమే అది. సో అలాంటిది మీరు ఎప్పుడు గుర్తించడం జరిగింది? 8 ఏళ్ళ మీ పోరాటం, మీరు కన్నీరు పెట్టుకుంటే బహుశా చూసిన వాళ్ళందరి కళ్ళు కూడా చెమర్చాయి. సో ఫస్ట్లీ నేను ఆ పోరాటం గురించి అడగాలనుకుంటున్నా. 8 ఏళ్ల క్రితం ఎలా ప్రారంభమైంది ఈ పోరాటం? ఒక్కసారిగా అవ్వలేదు. మాకు చదువుకునేప్పుడు మేము నేర్చుకునేది ఏంటంటే, మనకు విరోచనాలు అయినప్పుడు నీరు లవణాలు కోల్పోతాం కాబట్టి అవి మంచిగా నింపకపోతే డేంజర్ అని, బీపీ డౌన్ అయిపోయి చనిపోయే ఆస్కారం. అందులోనూ చిన్న పిల్లల విషయంలో, షుగర్ జబ్బు ఉన్న వాళ్ళ విషయంలో మట్టుకు అది ఇంకా చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. మన దేశంలో 5 ఏళ్ళ పిల్లల్లో 100 మంది చనిపోతుంటే 13 మంది ఈ విరోచనాల వల్ల చనిపోతారు. ఆ విరోచనాలు అయినప్పుడు మనం కరెక్ట్గా ఎంతైతే కోల్పోతున్నారో పిల్లలు, అంతే నీరు లవణాలు సరైన మోతాదులో నింపితే వాళ్ళు డీహైడ్రేట్ అవ్వకుండా, బీపీ డౌన్ అవ్వకుండా వాళ్ళ ప్రాణాలు నిలబడతాయి. అందుకే ఓఆర్ఎస్ అనే దాన్ని 21వ శతాబ్దానికి మహత్తరమైన మందని పేరు వచ్చింది దానికి. అందుకనే డాక్టర్ దిలీప్ మహాలనాబిస్ గారికి పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వటం జరిగింది. అంత గొప్ప మనిషి ఆయన. కలరా టైంలో అప్పుడు ఆయన ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టారు. అలాంటి దేశంలో, అలాంటి మహాత్ముడు పుట్టిన దేశంలో ఆ ఓఆర్ఎస్ అని పేరు పెట్టుకుని అధిక చక్కెర ఉన్న లిక్విడ్స్, అంటే ఓఆర్ఎస్లో ఉండాల్సిన ఎంత ఉండాలంటే లీటర్కి 13.5 గ్రాముల గ్లూకోజ్ ఉండాలి. అంత గ్లూకోజు దానికి మ్యాచింగ్ సోడియంలు అయి ఉంటేనే కరెక్ట్గా ఆ నీరు లవణాలు మన బాడీలోకి వెళ్తాయి, గ్లూకోజ్ సోడియం కో ట్రాన్స్పోర్టర్ ద్వారా. అంతకంటే గ్లూకోజ్ ఎక్కువ ఉన్నా, షుగర్ ఎక్కువ ఉన్నా యాక్చువల్గా ఆ నీరంతా మళ్ళీ పేగులోకి వచ్చి మోషన్స్ పెరుగుతాయి. ఓకే, మనమేంటి మోషన్స్ వల్ల పోయే నీరుని లవణాలని భర్తీ చేయటం కోసం మనం వెళ్ళి ఓఆర్ఎస్ అని అడిగితే ఈ మోషన్స్ పెంచే దారుణమైన లిక్విడ్స్, అంటే ఈ ఓఆర్ఎస్లో ఉండాల్సిన దానికంటే 10 రెట్లు చక్కెర, అంటే లీటర్కి 13.5 బదులు లీటర్కి 110 నుంచి 120 గ్రాముల చక్కెర ఉన్న లిక్విడ్స్ మీకు ఓఆర్ఎస్ అని మెడికల్ 10 రెట్లు మెడికల్ షాపుల్లో, హాస్పిటల్స్లో, క్లినిక్స్లో
సూపర్. ఎక్కడికి వెళ్ళినా మీకు ఓఆర్ఎస్ అంటే మీరు ఇయే తాగారు, యాపిల్ బొమ్మ, ఆరెంజ్ బొమ్మ, అంతేనా? అవును, మీరే దాని టెట్రా ప్యాక్స్ లో వస్తుంది. yes ఇదైతే చాలా బాగుంటుంది అండ్ చాలా క్వాలిటీ. అది గుర్తించి నేను యూట్యూబ్ లో 2018 నుంచి అవేర్నెస్ వీడియోస్ పెట్టడం మొదలు పెట్టా. కానీ ఇంకా నా లెవెల్ కొంతమందికి చేరింది, నేను చూసే పిల్లల యొక్క పేరెంట్స్ వరకు చేరింది. ఇంక ఇది చాలదని 2021లో CDSCOకి రాసా. అదే టైంలో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కూడా రాయటం మొదలు పెట్టా. ఓకే, CDSCO వాళ్ళు ఏమన్నారు, ప్రూఫ్స్ పంపమంటే టెట్రా ప్యాక్స్ పంపా. వాళ్ళేమో రిప్లై ఏమి ఇచ్చారంటే మేము ఇచ్చిన పర్మిషన్ కాదు ఇది, FSSAI ఇచ్చారు అన్నారు. సరే అని FSSAIకి రాసా. వాళ్ళు సారీ ఫర్ ది ఇంటరప్షన్, ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా దాని ఫుడ్ కి సంబంధించి, బట్ ఇది మెడిసినల్ అదే కదా, అదే వాళ్ళు ఇవ్వకూడదు పర్మిషన్ ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు మందులకే ఇవ్వాలి, మందులకు CDSCO ఇవ్వాలి. సో ఓఆర్ఎస్కి ఎవరు ఇవ్వాలి? CDSCO, డ్రగ్ కంట్రోలర్ వాళ్ళు ఇవ్వాలి. సో వీళ్ళు కంపెనీలు తెలివిగా ఏం చేసినాయి, ఓఆర్ఎస్ అని మాత్రమే పెట్టకుండా ఒక అక్షరం ఎక్స్ట్రా, ORSL, రీబ్యాలెన్స్ విత్ ORS, గ్లూకాన్ డి యాక్టివ్ ORS. అప్పటికి రాల గ్లూకాన్ డిది 2024లో వచ్చింది. ORS ఫిట్ అని ఉండేది అప్పుడు. ఓకే, సో వాళ్ళు ఇంక చివరికి హెల్త్ మినిస్టర్ గారికి రాసా. అప్పుడు మిస్టర్ మన్సుఖ్ మండవి ఆయన ఉన్నారు. సో రాస్తే చివరికి 8 ఏప్రిల్ 2022లో ఆర్డర్ అయితే వచ్చింది, మీరు ORS అనేది వాడకూడదు, ఎందుకంటే ఇది మిస్ బ్రాండింగ్, ఇది పబ్లిక్కి సేఫ్ కాదు, మిస్లేబులింగ్. ఓకే, సో మన పని అయిపోయింది అనుకున్నాం నిజంగానే అని. కానీ 14th జూలై 2022లో మార్చేశారు రూల్. మీరు కింద 2 months కింద దిస్ ఈజ్ నాట్ ఎన్ ORS అని పెట్టుకుని అమ్ముకోండి అన్నారు. అంటే పెద్ద అక్షరాల్లో ఇక్కడ ORSL, రీబ్యాలెన్స్ విత్ ORS, అది ప్రామినెంట్గా ఉంటుంది, మీకు సోను సూద్ గారి బొమ్మ ఉంటుంది. కిందేమో దిస్ ఈజ్ నాట్ ఎన్ ORS అని చిన్న అక్షరాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, మీలో ఎంతమంది ORS ప్యాకెట్ అట్ట దాని ఏమంటారు ప్యాకెట్లో ఉంటాయి కదా, ఆ ప్యాకెట్లో తాగినప్పుడు ఎంతమంది చూస్తుంటారు? మాట్లాడే ప్రయత్నించండి. ఎందుకు నేను ఈరోజు మాట్లాడుతున్నానంటే, చిన్నపిల్లల డాక్టర్ ఎంత క్షుణ్ణంగా పరిశీలించి మాట్లాడితే ఇంతమంది డాక్టర్లు ఉన్నారు. అఫ్కోర్స్ నేను ఇండివిజువల్గా ఎవరైనా తప్పు పట్టలేదు, బట్ ఎందుకు మనం వాయిస్ రైజ్ చేయలేకపోతున్నాం? ఇప్పుడు ఒక వాయిస్ రైజ్ అయ్యింది కాబట్టి మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. సో ఈ క్రమంలో మీరు ఎంతమంది చూస్తుంటారు, ఎంతమంది జాగ్రత్త పడి ఉంటారు? జాగ్రత్త పడకపోతే జాగ్రత్త పడండి. అండ్ మిగతా వాళ్ళకి మేడం చెప్పిన ఈ సజెషన్స్ని ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి అండ్ కమెంట్ చేసే ప్రయత్నం చేయండి, సో దట్ మనకే అర్థమవుతుంది ఎంతమంది చూస్తున్నారు లేదనేది. మ్యామ్ ప్లీజ్ కంటిన్యూ మేడం. మీరు ఏది కొన్నా అమ్మా, ఫుడ్ కానీ జ్యూస్ కానీ మందు కానీ లేబుల్ చదివే అలవాటు, ఎక్స్పైరీ డేట్ చూసుకునే అలవాటు ప్లీజ్ దయచేసి నేర్చుకోండి. పైనుంచి కింద వరకు, ముందు వెనకాల మీకు అర్థం కాకపోతే అయ్యే వాళ్ళకి చూపించి మరీ తెలుసుకుని కానీ మీ పిల్లలకి ఏమీ ఇవ్వద్దు, మీరు ఏమీ తీసుకోవద్దు ప్లీజ్. ఓకే, సో డిస్క్లైమర్ అనే మాటే, ఆ వర్డ్ మీనింగే చాలామందికి తెలియదు. డిస్క్లైమర్ అంటే ఏంటి? ORSL పేరు పెట్టుకున్నాం కానీ ఇది ORS కాదు, డిస్క్లైమర్. సిగరెట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, డిస్క్లైమర్. సిగరెట్ ప్యాకెట్ ఏంటిది అంటే పిల్లల ప్రాణాలంటే మీకు అంత ఆషామాషిగా ఉందా? అంటే ఐ మీన్ వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? అందుకని సెప్టెంబర్ 2022లో పిల్లేసా. ఓకే, అందులో గవర్నమెంట్ రెస్పాండెంట్సే, కంపెనీస్ రెస్పాండెంట్సే. ఎందుకంటే ఇది గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ యాక్షన్ కదా, ఇలాంటివి అలౌ చేయకూడదు. సో అది నెమ్మదిగా నడుస్తూ ఉంది. హియరింగ్ ముందు రోజు, 2వ హియరింగో 3వ హియరింగో ముందు రోజు కొంచెం చాలా డిజెక్షన్, ఆ 2 days చాలా ఆదుర్దా, డిజెక్షన్ అన్నీ, మనది అవుతుందా అవ్వదా, ఎందుకంటే వాళ్ళంతా సీనియర్ కౌన్సిల్స్ని పంపారు కేసుకి. అవుతుందా, మనకి సీనియర్సే, మా లాయర్స్ ఒక్క పైసా తీసుకోకుండా వాళ్ళు సోషల్ కాజ్ కోసమే చేశారు, ఇది సోషల్ కాజ్ కోసమే చేశారు. సో
ఇదిలో నేను ఒక సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టాను అనమాట, రేపు గెలవాలి అని నాకు అందరూ విష్ చేయండి అని. అది అందరినీ టచ్ చేసింది. వెంటనే గబగబా ముఖ్యంగా పేరెంట్స్, తల్లులు, యూజువల్గా పీడియాట్రిషియన్స్ తల్లులు ఎక్కువ ఫాలో అవుతారు, తండ్రులు ఫాలో అయినా ఎక్కువ లేడీస్ ఉంటారు వాళ్ళు. అండ్ పీడియాట్రిషియన్స్ ఎక్కువగా సౌత్ ఇండియా, గుజరాత్, మహారాష్ట్ర నుంచి, మిగతా డాక్టర్స్, జర్నలిస్ట్, చాలామంది మెడికల్ స్టూడెంట్స్, పాడ్కాస్టర్స్ అందరూ కలిసి వచ్చారు. అందరూ వీడియోస్ చేశారు. WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అంటే ఏంటి, ఈ నకిలీవేంటి, ఓఆర్ఎస్ అని పేరు పెట్టుకుని మిమ్మల్ని అందరినీ, మీ హెల్త్ని నాశనం చేసి మీ పిల్లల ప్రాణాలని తీయగలిగే ఆస్కారం ఉన్నవేంటి అనే వాటి గురించి. సో తెలుగు రాష్ట్రాల్లో చాలా చాలా ఒక రకమైన అవేర్నెస్ తీసుకురాగలిగాం. మరి నార్త్ ఇండియా ఇది అసలు జీరో అప్పుడు కూడా. సో ఇంక ఇది చాలదు అనిపించి ఇంకా మళ్ళా నేను సోషల్ మీడియాలో అడిగా, మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయండి, నాకు ప్రూఫ్స్ కావాలి నాకు. అవి కూడా షేర్ చేశారు పేరెంట్స్. సో డేటా కలెక్ట్ చేసా. అండ్ మెడికల్ షాపులకి మా నాన్నని పంపించి, కొంతమంది డాక్టర్స్ కూడా హెల్ప్ చేశారు. డాక్టర్ రాహుల్ అని ఉంటారు, ఆయనది కూడా ఉంటుంది పాడ్కాస్ట్ మీకు, ఆయన ఇంకొంతమంది హెల్ప్ చేశారు. వాళ్ళని పంపించి ఓఆర్ఎస్ అని అడిగితే యాపిల్ బొమ్మ, ఆరెంజ్ బొమ్మ, ఆర్ సోను సూద్ బొమ్మ ఉన్న టెట్రా ప్యాక్స్, గ్లూకాన్-డి యాక్టివ్ ఓఆర్ఎస్, లేదా ఓఆర్ఎస్ అని పేరు లేదు కానీ హై షుగర్ లిక్విడ్స్, ఎలక్ట్రో చాయిస్, హిమాలయ రీహైడ్రేట్, జింకోవిట్ యాక్టివ్ ఇవి ఇస్తున్నారనమాట. ఆ వీడియోలు తీపిచ్చా. ఓకే. ఆ వీడియో ప్రూఫ్స్ అంటే ఆ వీడియోస్వి స్క్రీన్ షాట్స్, అంటే వీడియోస్ పంపలేదు నేను, ఐ హ్యాడ్ టు ప్రింట్అవుట్స్. అండ్ డాక్టర్స్ నుంచి కేస్ రిపోర్ట్స్. బెంగళూరులో డాక్టర్ చేతన్ అని ఒక ఆయన పంపారు. అంటే ఆ బిడ్డ ఒళ్ళంతా కాలితే మదరు, అంటే కాలినప్పుడు మనకి ఈ నీరు లవణాలు పోతాయి, అప్పుడు కూడా హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. అమ్మాయి తెలియక ఓఆర్ఎస్ఎల్ ఇస్తూ ఉంటే అతనికి లూజ్ మోషన్స్ పెరిగి ఇంకా క్రిటికల్ అయిపోయారు. తర్వాత చెన్నైలో ఒక పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ గారు పోస్ట్ చేశారు, డయాబెటీస్ ఆ బాబుకి, టైప్ 1 డయాబెటీస్, షుగర్ జబ్బు. సో లూజ్ మోషన్స్ ఉంటే ఇంక ఇన్సులిన్ ఇస్తే ఇంకా షుగర్ డౌన్ అవుద్దని ఇన్సులిన్ ఆపేసి ఈమె కంటిన్యూగా యాపిల్ బొమ్మ ఉన్న ఓఆర్ఎస్ఎల్ ఇస్తూ ఉంది. అందులో ఒక్కొక్క ప్యాకెట్కి 5 టీ స్పూన్లు చక్కెర. ఆ అబ్బాయికి కీటోఎసిడోసిస్ వచ్చేసి ఐసీయూకి వెళ్ళాల్సి వచ్చిన పని పడింది. బతికారు, 2 పిల్లలు బతికారు. కాకపోతే ఈ డేంజరస్ కండిషన్లోకి నెట్టింది అనమాట ఈ లిక్విడ్. సో సాధారణంగా ఎవరికి తెలియదు, అరే నేను ఓఆర్ఎస్ తాగుతున్నాను కదా, నేను బాగానే ఉంటాను, అది అక్కడే కదా మోసం, అంత మోసం అక్కడే. అండ్ వీళ్ళకి పోని ముందు తెలియక పెట్టారని వాళ్ళని అనుకుందాం, బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాం. ఇంత మేము అడుగుతున్నప్పుడు వాళ్ళే ముందుకొచ్చి కంపెనీ వాళ్ళు, ఓకే ఈ పేరు వల్ల నష్టం జరుగుతుంది, మేము పేరు మార్చుతామని అనలా. మేము డిస్క్లైమర్ పెట్టాం కదా, అది ప్రజల బాధ్యత డిస్క్లైమర్ చదవటం. ఐ మీన్ హౌ కెన్ యూ ఈవెన్ థింక్ లైక్ దాట్? నెగ్లిజెన్స్, ట్రూ నెగ్లిజెన్స్. నాట్ నెగ్లిజెన్స్, ఇట్స్ క్రిమినల్. అవును అవును. వాట్ నెగ్లిజెన్స్? ఇట్ ఇస్ క్రిమినల్. అంటే మీకు తెలిసి ఇంత నష్టం జరగొచ్చని తెలిసి కూడా యూ డోంట్ వాంట్ టు చేంజ్ ఫర్ యువర్ బిజినెస్? నో, నాట్ అలౌడ్. సో అది ఐ మీన్ హౌ కెన్ దే డూ ఇట్? సో అందుకని మళ్ళా మొన్న రాశాను నేను ఈ సంవత్సరమే ఈ ప్రూఫ్లతో సహా. ఈసారి కాపీ మోడీ గారికి కూడా పంపించా. మొత్తం ఈ ఫైల్ ఎంత లా ఫైల్లో మొత్తం ఆయన ఆఫీస్కి కూడా వెళ్ళింది. తర్వాత సోషల్ మీడియాలో పెట్టా, రిజిస్టర్డ్ పోస్ట్ చేస్తాం కదా, అది పెట్టి ఇదిగో నేను పంపానని ఆ డ్రాఫ్ట్ మొత్తం పెట్టా. అది మీకు దొరుకుద్ది నా పోస్ట్లో, నా లెటర్ యాజ్ ఇట్ ఈస్ దొరుకుద్ది. ప్లీజ్ ట్యాగ్ FSSAI, ట్యాగ్ మోడీ గారు, ట్యాగ్ JP నడ్డా గారు, అండ్ ట్యాగ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అని టక 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 అందరు ట్యాగ్ చేశారు. సో అక్కడే వాళ్ళ చెవులు చేరుంటాయి. నాదేంటంటే మెయిన్ వాళ్ళకి చేరాలి, వాళ్ళకి చేరితే పని అవుతుంది. ఏ లీడర్ అయినా, ఏ పొలిటికల్ పార్టీ అయినా ప్రజలు ప్రాణాలు పోతాయి అంటే ఒప్పుకోరు కదండి. సో ఆ నమ్మకం అయితే ఉండింది నాకు.
కాకపోతే సందిగ్ధం ఎక్కడుందంటే వాళ్ళకి జాగ్రత్తదా లేదా ఓకే. మన వాయిస్, మన లెటర్స్ అనేది. సో ఇంకా మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది. ఈలోపు కాఫ్ సిరప్ ఉదంతం జరిగింది. లేవగానే చూస్తే ఆ డాక్టర్ని అరెస్ట్ చేశారు. 14 ఏళ్ళ నుంచి అక్కడ కంటామినేషన్, ఆ ప్లాంట్ ఘోరంగా నడుస్తుంది కంపెనీ. డాక్టర్ని అరెస్ట్ చేశారు. అప్పుడు ఐ మీన్ లైక్ 14 ఇయర్స్ మీరు అక్కడ కంటామినేటెడ్ సిరప్ ఉంది, అది డాక్టర్కి ఎలా తెలుస్తుంది? బాటిల్ మీద ఏముందో మాకు తెలుస్తుంది, బాటిల్ మీద లేబుల్ మీద లేనిది ఏముందో మాకు ఎలా తెలుస్తుంది? అది మీరు క్వాలిటీ కంట్రోల్, డ్రగ్ కంట్రోలర్ బాధ్యత. 14 ఇయర్స్ యూ అథారిటీస్ వర్ స్లీపింగ్. 20 పిల్లలు చనిపోతే కానీ మీరు మేల్కోరా? మరి ఈ ఓఆర్ఎస్ అని పేరు పెట్టుకుని అమ్ముతున్నటి విషయం ఏంటి? ఇక్కడైతే డైరెక్ట్గా చనిపోయారు కాబట్టి మీరు గుర్తించారు, ఇక్కడ డైరెక్ట్గా చనిపోరు. అది తాగుతారు, విరోచనాలు ఎక్కువై చనిపోతారు. సో మనకి దీనివల్ల చనిపోయారని రికార్డ్ అవ్వదు, అంతే కదా? విరోచనాల వల్ల చనిపోయారని రికార్డ్ అవుద్ది. అందుకని డాక్టర్స్కి విన్నపం చేశా, ఈసారి నుంచి డైరియా వల్ల ఎవరు చనిపోయినా ఏం తాగారో మీరు నోట్ చేయండి ఫస్ట్, చేసి నాకు పంపండి, నేను డేటా నేను చేసుకుని నేను పంపిస్తానన్నా. ఆ వీడియో బాగా వైరల్ అయిపోయింది, అందరు షేర్ చేశారు. చిన్న ఇంటరప్షన్ ఇక్కడ. ఒక డాక్టర్గా మీరు ఉన్నారు, ఒక పిల్లల్ని ట్రీట్ చేస్తున్నారు, ఈ కేసెస్ గురించి మీరు విన్నారు. ఒక పిల్లాడు వాడికి ట్రీట్మెంట్ సరిగ్గా లేదంటే డాక్టర్ మీద బ్లేమ్ వస్తుంది. వాళ్ళు ఏం తీసుకున్నారు, ఏం చేస్తున్నారు కదా. నేను డాక్టర్ దగ్గరికి వచ్చాను, డాక్టర్ నాకు రాసిచ్చారు, బట్ తగ్గలేదు, బట్ ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఈ బ్లేమ్ని భరించాల్సి ఉంటుంది. బట్ కారణం మీరు అన్నట్టుగా యుఆర్ఎస్ఎల్ కీ రూల్ అది. బట్ ఫైనల్ మా మీదకే వస్తుంది. డాక్టర్స్ ఆర్ సాఫ్ట్ టార్గెట్స్. ఇప్పుడు ఈ ఫేస్ అదృష్టం కొద్దీ నేను చేయలే, బట్ నా కొలీగ్స్ చాలా మంది ఫేస్ చేస్తుంటారు. ఓకే. డాక్టర్స్ ఆర్ సాఫ్ట్ టార్గెట్స్, నో డౌట్ అబౌట్ ఇట్. ఐ వాంట్ టు స్పీక్ ఫర్ ద డాక్టర్స్. మాలో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని నమ్మండి మీరు. ప్లీజ్ హ్యావ్ సమ్ ట్రస్ట్. ఒక్క 5-6 100లో 5 నుంచి 10 మంది మంచి వాళ్ళు కాకుండా చెడ్డగా ఉన్నంత మాత్రాన మేము అందరం చెడ్డాళ్ళం కాదు, నిజాయితీగా పనిచేసే వాళ్ళం ఉన్నాము. ఐ కెన్ సీ దట్ ఎమోషన్ ఇన్ యూ మ్యామ్. ఎందుకంటే ఒక నమ్మకం బిడ్డ చేశారు, అండ్ బలంగా కొడతామని చెప్పి నమ్మకం మీద ఉంది, అంత ఒక్కరిదాన్ని పోరాడతారని చెప్పి. బట్ ఎప్పుడైనా ఇంత పోరాటంలో బెదిరింపులు ఉంటూ ఉంటాయి, భయపెట్టాలు ఉంటూ ఉంటాయి, ఎప్పుడైనా జరిగిందా మీకు? డైరెక్ట్గా ఎవరు చేయరు కదండి. డైరెక్ట్గా ఎలా చేస్తారు? చేయరు, చేయలేదు. కానీ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ అయితే చాలా బాగానే ఉన్నాయి. ఏమనేవారు? నీకు ఏ పెద్ద కంపెనీ నిన్ను వెనకుండా నడిపిస్తుంది, నీకు ఎన్ని కోట్లు ఇస్తున్నారు, మంచి వాళ్ళు మన దేశంలో చనిపోతారు తెలీదా, మంచి కాజ్ కోసం ఫైట్ చేసే వాళ్ళని చంపేస్తారు నీకు తెలీదా, అలాంటి మెసేజ్లు వచ్చాయి. భయం అనిపించలేదు అప్పుడు? అనిపిస్తుందా? నేను మనిషినే కదా, నాకు ఫ్యామిలీ ఉంది, కొంచెం భయం అనిపిస్తుంది. బట్ పక్కకు తోసేసి ఇంకా ఇది చెయ్యాలి అనుకున్నా ఇంక ఇది చేసేసా అంతే. ఫోకస్ అంతా దాని మీద ఉంది అంటే మధ్యలో ఎన్ని డైవర్షన్స్ వచ్చినా మీరు డైవర్ట్ అవ్వలేదు, వెనక్కి తగ్గల. ఓకే. బాధపడ్డా, నిరుత్సాహపడ్డా చాలాసార్లు. ఇన్ని రోజులు పట్టడం ఏంటి అసలు, ఇది ఇంత క్రిమినల్, ఇన్ని రోజులు పట్టడం ఏంటి అసలు, ఒక్కరోజు లెటర్ రాస్తే అప్పటికప్పుడు అయిపోవాల్సిన పని ఇంత కష్టపడాలా నేను? అండ్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ నాకు చేయూతనివ్వాల్సింది బదులు నన్ను హేళన చేస్తుందా, నన్ను పట్టించుకోకుండా ఉంటుందా, ఈ లెటర్స్ పక్కన పడేస్తుందా? అసలు వాళ్ళు చేయాల్సిన పని నేను చేస్తుంటే కనీసం ఒక చెయ్యి అలా అందించాలి కదా. ఇలా అండ్ ఫ్యామిలీ గురించి కూడా కొంచెం వరి ఉండేది, వాళ్ళు నా గురించి వరి అవుతున్నారని వరి ఉండేది. బట్ అవన్నిటినీ దాటుకుని వచ్చాను. నా అదృష్టం బాగుంది. నా అదృష్టం కంటే ప్రజల, ముఖ్యంగా పేరెంట్స్ అదృష్టం బాగుంది. ఓకే, వాళ్ళు నాకు బాగా అండగా నిలబడ్డారు. ఎందుకంటే ఏ తల్లికైనా బిడ్డ కంటే ఇంకేముంది, వాళ్ళ కోసం ప్రాణం కదా, ప్రాణం, వాళ్ళ మీదే ప్రాణం పెట్టుకుని బతుకుతాము. అలాంటి బిడ్డలని ప్రాణాల తీయగలిగేది మేము తెలియకుండా మాతో ఇప్పిస్తున్నారు అంటే
వాళ్ళకి ఒళ్ళు మండదా, ఎంత కోపం వస్తుంది. సో అందుకే నా పోస్టులు అంత బాగా వాళ్ళు షేర్ చేసి 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 నన్ను గెలిపించారు వాళ్ళు. ఓకే. ఈ ప్రాసెస్‌లో అంటే ఈ బ్యాటిల్‌లో మీరొక్కరే బ్యాటిల్ కోర్స్ మీకు సపోర్ట్‌గా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు కాక. ఇలా చేస్తున్నప్పుడు మన దగ్గర మన సొసైటీలో బేసికల్‌గా కనిపించేది ఎవరైనా పోరాటం చేస్తుందంటే ముందుగా హేళన, ఉంది వెటకారం. ఉంది ఇది చాలా గట్టిగా అనిపిస్తుంది. విజయం సాధించిన తర్వాత వాడు నించుంటే కనుక మా వాళ్ళని చెప్పి మళ్ళీ పుష్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఉంది మీరు కూడా ఎందుకంటే ఉంది నాకు నా ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్స్ చెప్పారు. కొంతమంది ఇలా మీటింగ్లప్పుడు హ్మ్. నాకు సపోర్ట్ చేసే వాళ్ళని కూడా హేళన చేయటం. ఏమనేవాళ్ళు? అండ్ ఓఆర్ఎస్ గ్యాంగ్ అది. బా! అలాగా అలాంటి వాళ్ళు ఇప్పుడు నన్ను చూస్తే కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడలేరు. ధైర్యం సరిపోవట్లేదు. ఎలా సరిపోతుంది? వాళ్ళకి ఏంటో అది ఒక ఇంకా వేస్ట్ అండి అలాంటి వాళ్ళ గురించి మాట్లాడి. ఓకే. అండ్ కోర్స్ చాలా సందర్భాల్లో చెప్పుంటారు. ఆ రోజు మీరు కన్నీళ్ళు పెట్టుకుంటే మీ మాటలు అర్థం చేసుకోవడానికే టైం పట్టింది. ఆ రోజు ఏం జరిగింది కరెక్ట్‌గా అంత ఒక విధంగా చెప్పాలంటే ఒక ఉపద్రవం లాగా ఉపద్రవం వచ్చేసింది. అది. ఏం జరిగింది ఆ రోజు? ఆ రోజు ఏమైందంటే నాకు ఒక మెసేజ్ వచ్చింది ఇన్స్టాలో. ఏమని తెలుసుకోవచ్చా? ఏమని వచ్చిందంటే, డాక్టర్ కంగ్రాచులేషన్స్, ఎఫ్ఎస్ఎస్ఏఐ మీ ఫైట్ వల్ల ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆర్డర్ ఇష్యూ చేసింది, మీ ఫైట్ సక్సెస్ అయిందని. వెంటనే వెళ్ళి ఓపెన్ చేసి ఎఫ్ఎస్ఎస్ఏఐ ఓఆర్ఎస్ అని కొడితే ఒక న్యూస్ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో ఏం రాశారంటే, ఇప్పటి నుంచి ఎవరైనా ఓఆర్ఎస్ అనేది వాళ్ళ డబ్బా మీద వాడుకోవచ్చు అని వచ్చింది. షాక్ అయిపోయాను. దిస్ ఈజ్ ఎ ట్రాజిక్ డే ఫర్ ఇండియా అని వీడియో పెట్టేసా అమ్మటే. ఎందుకంటే లైక్ అది కోపము అండ్ అది వెంటనే మళ్ళా జారాలని తెలుసు దానివల్ల ప్రమాదం ఉంది, పిల్లలు చచ్చిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. మళ్ళా కాపాడుకోలేదు అంటే మనం దానికి ఆపోజిట్ గా ఫైట్ చేస్తుంటే ఇలా అసలు అర్థం కాల నాకు. ఆ సిచ్యువేషన్ అక్కడ చేసిన వాళ్ళు మాత్రమే అర్థమవుతుంది. అది ఉపద్రవం మనసులో కుదేలుగా ఉంటుంటే అదేదో పెళ్ళుబుకుతూ ఉంటే అరే దీన్ని ఎవరు వినిపించుకోవట్లేదా పట్టించుకోవట్లేదు ఒక ఆవేదన ఉండిపోతూ ఉంటుంది. సో అది నాకు అసలు అర్థం కాలేదు. ఇంకా 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 డిప్రెషన్ ఎంత అంటే ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఆ వీడియో పెట్టినప్పుడు ఒక ఆయన మెసేజ్ పెట్టారు, డాక్టర్ లేదు యాక్చువల్గా ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఇచ్చారు వాళ్ళ ఆర్డర్ అని. అప్పుడు అది 14th October ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు మిస్ఇంటర్ప్రెట్ చేసి రాశారు. ఇచ్చిన ఆర్డర్ వాళ్ళకి సరిగ్గా అర్థం కాక రాసిన జర్నలిస్ట్ రాంగ్ రాశారు. టోటల్ ఆపోజిట్. సో అప్పుడు నేను ఎఫ్ఎస్ఎస్ఐ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ చూసా. 14th ఆర్డర్ ఏమి ఇచ్చారంటే, జూలై మేము ఇచ్చిన ఆర్డర్ వెనక్కి తీసుకుంటున్నాము అని ఇచ్చారు. సో వీళ్ళు ఏమనుకున్నారు అంటే డిస్క్లైమర్ కూడా అవసరం లేకుండా ఎవరు పడితే వాళ్ళు పెట్టుకోవచ్చు అని అన్నారు అనుకుని వీళ్ళు రాసేసి పాడేశారు. అందుకని క్లారిఫికేషన్ 15th October ఇచ్చారు. అందులో క్లియర్గా మెన్షన్ చేశారు ఏ ఫుడ్ ఏ డ్రింక్ మీద ఓఆర్ఎస్ అనేది ముందు ఒక అక్షరం తర్వాత ఒక అక్షరం, ట్రేడ్ మార్క్ లేబుల్ ఎక్కడ ఎప్పుడు పెట్టటానికి వీల్లేదు, అమ్మటానికి వీల్లేదని. అప్పుడు ఇంకా అదొక ఫస్ట్ ఏమైంది ఇలా పడిపోయా. ఆ నెక్స్ట్ ఇలాగా అసలు ఎస్ మనం గెలిచాము అని అదొక మేడం కంగ్రాచులేషన్ మీరు చెప్తూ ఉంటే ఐ కెన్ సెన్స్ దట్ హ్యాపీనెస్. అండ్ ఎలా ఉంటుందంటే ఆకాశానికి రాకెట్ పంపిస్తే అండ్ ఆ రిలీఫ్ ఒక ఇలా వచ్చేసింది, ఇలా ఇంకా ఆగలా. నేను అప్పుడు ఇంకా పెట్టేస్తున్నా అనమాట. మా హస్బెండ్ అన్నారు కామయ్యక పెట్టంటే నో నో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఫీలింగ్ అండ్ దిస్ ఈజ్ వాట్ మోస్ట్ మామ్స్ విల్ ఫీల్. ఓకే, ఒక్కసారి నేను మీ ఇన్స్టాకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీ ఇన్స్టా చూస్తూ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బికాస్ ఐ జస్ట్ వాంట్ టు సీ దట్ మీ ముందే నేను చూడాలనుకుంటున్నాను మీ ఎక్సైట్మెంట్ని. అండ్ కంటిన్యూ చేద్దాం మేడం. ఇందులో నేను ఓపెన్ చేస్తాను. అండ్ ఆ రోజు మీతో చాలామంది ఫైటింగ్లో ఉన్నారు అండ్ చాలామంది మీ ఫైట్ సక్సెస్ అయిందని మాట్లాడుతున్నప్పుడు
ఎలా అనిపించింది? ఎవరెవరి ముందు కాల్ చేయడం జరిగింది? అండ్ అస్సలు ఇంక నాకు మైండ్ నేను ఎక్స్పెక్ట్ చేయనంత సునామీ. ఆ నెక్స్ట్ 2 days వర్ మోర్ స్ట్రెస్ఫుల్ అనిపించింది. ఎందుకంటే ఇంటర్వ్యూ అసలు నా వల్ల కాలేదు. బట్ ఒక రకంగా చాలా మంచిది. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూస్ మీరు అందరూ అవేర్నెస్ తేవటం వల్ల ఇప్పుడు మళ్ళా ఏమన్నా ఆర్డర్ వెనక్కి తీసుకోవాలన్నా తీసుకోలేరు. ఏప్రిల్ ఆర్డర్ వెనక్కి తీసుకున్నారు. ఈసారి ఆర్డర్ వెనక్కి తీసుకుంటే ప్రజలు ఊరుకునే ప్రసక్తే లేదు. ఇంక ఇప్పుడు ఎవ్వరు ఏమీ చేయగలిగే ప్రసక్తే లేదు. కాకపోతే ఒక చిన్న ఇదేంటంటే ఈ ఓఆర్ఎస్ ఎల్లాళ్ళు మట్టుకెళ్ళి మిగతా వాళ్ళు ఏం చేయట్లా. ఈ ఓఆర్ఎస్ ఎల్లాళ్ళు వెళ్ళి ఎఫ్ఎస్ఎస్ఏ ఢిల్లీ హైకోర్టు నుంచి ఒక చిన్న టెంపరీ స్టే ఏం తెచ్చుకున్నారంటే ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు మాకు ఒక ఆడియన్స్ ఇచ్చి మా మాట వినే వరకు ఈ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయొద్దు, మాకు 180 crore స్టాక్ ఉందని. అంటే ఇప్పుడు కూడా వాళ్ళు ఆ 180 crore స్టాక్ క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారు తప్ప ప్రజల ప్రణాళిక గురించి లేదు. సో నా విన్నపం ఏంటంటే ఎఫ్ఎస్ఎస్ఐకి ఇవాళ దీవాళని చూడొద్దు. ఇది దీపావళి ఫెస్టివల్ ఇంట్లో కూర్చోవటం కాదు. దీపావళి ఈరోజు ప్రజలకు నిజంగా దీపావళి అవ్వాలంటే ఈ ఇంకొక టెట్రా ప్యాక్ కూడా ఈ రాంగ్ లేబుల్ది అమ్మకుండా చూసుకోవాలి మీరు. అది మరి మీరు తొందరగా వాళ్ళది హియరింగ్ గబగబా ఫినిష్ చేసి గబగబా నో అని చెప్పండి. అండ్ ఆ లేబుల్ మార్చినా కూడా వాళ్ళే కాదు, ఏదైనా సిడిఎస్సి వాళ్ళకి రిక్వెస్ట్, గవర్నమెంట్కి నాకు రిక్వెస్ట్, వాళ్ళు లేబుల్ మీద ఓఆర్ఎస్ అని లేకపోయినా కూడా అన్లెస్ WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అయితే తప్ప ఫార్మసీస్, స్కూల్స్లో అమ్మనివ్వద్దు మీరు. ఈ హై షుగర్ డ్రింక్స్ అస్సలు అమ్మనివ్వద్దు. అండ్ అదే పేరుతో డెఫినెట్గా సూపర్ మార్కెట్లో కూడా అమ్మకూడదు ఓఆర్ఎస్ అనే పేరుతో. ఓకే. అండ్ ఓఆర్ఎస్ అనే పేరు లేకపోయినా మెడికల్ ఫీల్డ్ ఆర్ పిల్లలకు సంబంధించి ఎక్కడ అమ్మటానికి వీల్లేదని మీరు రూల్ చేయాలి. ఓన్లీ WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అవైలబుల్ చేయాలి. అండ్ ఇది చూసే ప్రజలకి మన దేశంలో 2 రకాల ప్యాకెట్లు ఉంటాయి. 4 grams, 20 grams. 4 grams అయితే మీరు 200 ml నీళ్ళలో కలుపుకోవాలి. 20 grams అయితే లీటర్ నీళ్ళలో కలిపి పెట్టుకుని 24 గంటలు వాడచ్చు ఓఆర్ఎస్. ఓకే. మీ పిల్లలకి మోషన్స్ అయినప్పుడు ఇవ్వచ్చు. కానీ ఒకవేళ ఓఆర్ఎస్ ప్యాకెట్ అందుబాటులో లేకపోతే మాత్రమే, ఎందుకంటే ఇది బెస్ట్, అందుబాటులో లేకపోతే టీ స్పూన్ అంటే 5 ml అమ్మ. సో 1/2 teaspoon సాల్టు, 6 teaspoons చక్కెర లీటర్ నీళ్ళలో కలిపి పెట్టుకోవచ్చు. లేదా చిటికెడు ఉప్పు, 1 teaspoon చక్కెర 200 ml నీళ్ళలో కలిపి పెట్టుకుని మీరు ఓఆర్ఎస్ తయారు చేసుకోవచ్చు. అంత చక్కగా చెప్పుకొచ్చారు. అండ్ అంటే ఎక్కడ స్టార్ట్ అయింది? ఎందుకంటే అఫ్కోర్స్ ఒక చిన్నపిల్లల డాక్టర్గా మీ ప్రయాణం ప్రారంభించారు, పిల్లలతో మీరు జర్నీ చేస్తున్నారు. ఎక్కడ ఆ బాండింగ్ స్ట్రాంగ్ అయింది పిల్లలతో? ఎనీ స్పెసిఫిక్ కేసెస్? I am made like that. ఇంకా no specific case. I am like that. Okay. I just love being a pediatrician. మీ వీడియో నేను నాకు ఒకసారి మీతో పాటు నేను చూడాలని ఆ రోజు. సో newspaper reported అరే that wasn't clear, and it said ORS can be used, but they've given a clarification. నాకు అంత బాధ వచ్చింది మరి. They can not only not use ORS, they cannot sell it from today, right now from today. మరి అంత బాధపడ్డా కదా అన్ని గంటలు, అన్ని సంవత్సరాలు. సో నేను ఎందుకు అంటున్నానంటే ఆ రోజు మీ వీడియో చేసిన తర్వాత అఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో మనం వీడియో చేస్తాం, బట్ మనం చూసుకోం. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది ఆ రోజు? అంటే అదొక మీ వాయిస్లో ఆనందం ఉంది, బాధ ఉంది, ఒక ఏమంటారు ఆక్రమణ అనే పదం కరెక్టో రాదో నాకు తెలియదు, కానీ బట్ ఎస్ ఆ బాధ మొత్తం అన్నీ మిళితమై ఉన్నాయి. ఫ్యామిలీ రియాక్షన్ ఏంటారు రోజు? అందరూ ఇంకా వాళ్ళకి అర్థం కాలే 2 గంటలు అలా ఇంకా ఆగలాది. ఒక ఇంకా అలాగే ఉన్నా, కళ్ళల్లో నీరు తిరుగుతున్నాయి. ఎందుకంటే అంత కష్టపడ్డా, అంత విమర్శలు ఫేస్ అయ్యా, సపోర్ట్ లేకుండా. ప్రజలు తప్ప ఎవరు సపోర్ట్ చేయలే కదా, చేయాల్సిన వాళ్ళు చేయలేదు. మిమ్మల్ని బాధ పెట్టాను, బట్ నో నాట్ ఎట్ ఆల్.
మీరు ఎమోషనల్ అవుతుంటే Hmm. ఐమ్ జస్ట్ ఓకే. సో ఈ జర్నీ అవుతోంది ఇప్పుడు చిన్నపిల్లలకి సంబంధించి. ఎంతమంది డాక్టర్ ఉన్నారు, ఎంతమంది పిడియాట్రిషియన్స్ ఉన్నారు, వాయిస్ శివరంజని. ఈ క్వశ్చన్ శివరంజని మొండిది అంతే. ఈ క్వశ్చన్ ఫేస్ చేశారా? ఎందుకు శివరంజని శివరంజని నీకు ఎంతమంది పెడియాట్రిషియన్స్ ఉన్నారు అండ్ ఎంతమంది హెల్త్ కేర్ లో ఎంతమంది అది ప్రొఫెషనల్స్ నా ఉన్నారు? ఫ్రెండ్స్ ని నా ఫ్యామిలీని అడిగితేనే మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అంటే ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఉండుంటే కనుక ఇప్పుడు ఎవరంటే అడుగుతున్నా. ఇప్పటికీ కూడా నన్ను అందరూ అలాగే అంటారు. హ్మ్, మా ఫ్రెండ్స్ హ్మ్, మనసులో ఏముంటే అది అలా ఫేస్ మీద కనపడిపోతుంది. హ్మ్. ఇంకా టోటల్ నీకు డిప్లొమసీ కొంచెమైనా నేర్చుకో అని ఒక్కొక్కసారి చెప్తారు. ఆ. మనకు రాదు. సో అంటే ఐ మేడ్ లైక్ దట్. కాలేజ్ డేస్ నుంచి కూడా ఎంతేనా? ఎస్, మీరు అడగండి. ఇప్పుడు రేపు నాకు నా జిప్మర్ కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ కాదు, మా ప్రొఫెసర్స్ వీళ్ళందరూ కూడా వస్తున్నారు టు ఫెలిసిటేట్ మీ. జస్ట్ ఇమాజిన్ మై టీచర్స్ ఆర్ సేయింగ్ రెస్పెక్టెడ్ శివరంజని అని చెప్పి నాకు మెసేజ్ పెడుతున్నారు సార్ వాళ్ళు. రెస్పెక్టెడ్ శివరంజని అంటే వాళ్ళు ఎంత 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 ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బి అ జిప్మరైట్. లైక్ వాళ్ళ వల్లే అంటే ఈ ఎథిక్స్ ఇలాగా ఈ నిజాయితీ ఎంపతి వాళ్ళ వల్ల చాలా నేర్చుకున్నాను. ఇదంటే ఇక్కడ కొడుకు పుట్టినప్పుడు కాదు, ప్రయోజకుడు అయినప్పుడు తండ్రికి అనిపిస్తుందని చెప్పి ఆయన గురువు విషయంలో కూడా అంతే. అండ్ మీ అండ్ నా ఫ్యామిలీ చాలా వాళ్ళకు కొంచెం భయపడినా ఒక్కొక్కసారి అసలు మా అత్తగారు అయితే వదిలేయమ్మా, ఇంకా ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు నువ్వు అన్నయ్య, మా నాన్నగారు అన్నది ఉంది, మా హస్బెండ్ అన్నది ఉంది. మళ్ళీ చివరికి వాళ్ళకి అర్థమైంది అలా వదిలేస్తే నేను ప్రశాంతంగా ఉండను, నేను హ్యాపీగా ఉండను. సో నా హ్యాపీనెస్గా వాళ్ళకి కావాలి. అండ్ ఒక మంచి కాజ్ కదా. ఎప్పుడైనా అనిపించింది అంటే ఇంత ఆఫ్ కోర్స్ స్ట్రెస్ తీసుకుంటున్నారు అనిపించినప్పుడు వదిలేస్తే బెటర్? అస్సలు ఒక్కసారి కూడా ఎప్పుడు కూడా రాలేదు, సమస్య లేదు అస్సలు. ఇప్పుడు మొండి పట్టు గట్టిగా లేదు, మొండి పట్టు నేను పట్టాల్సిందే అని చెప్పి ఇంకా మొండిగా చేశారు నన్ను వాళ్ళని. ఆ డిస్క్లైమర్లు పెట్టి అయినా కూడా వాళ్ళు సీనియర్ కౌన్సిల్ కోర్టుకి ఆర్గ్యుమెంట్లకు పంపి అవన్నీ చేసినప్పుడు అస్సలు వీళ్ళని వదలకూడదు. మీరు ఇందాక ఒక మాట అంటూ అది డిస్కంటిన్యూ చేసాం. మీరు చాలా విమర్శలు చేశారు, మీ మీద ఏదో అబండాలు వేశారు. ఏమనేవాళ్ళు సోషల్ మీడియా వెతికేదో? అదే మీకు ఏ కంపెనీ డబ్బులు ఇస్తుంది మా కంపెనీ మీద ఇలా చేయటాకని. ఓ, సో ఇవన్నిటిని ఫేస్ చేసిన తర్వాత వాళ్ళని అసలు పట్టించుకోకూడదు. ఓకే, వాళ్ళని అసలు పట్టించుకోకూడదు. దట్స్ నథింగ్. అండ్ ఇక్కడి నుంచి శివరంజని ప్రయాణం ఎలా ఉండబోతోంది? అండ్ పిల్లల విషయంలో తల్లిదండ్రులకి చాలా సందర్భాల్లో వాళ్ళకి మెడిసిన్ విషయంలో కూడా కావచ్చు, ఇంట్లో డాక్టర్ లేనప్పుడు చిన్నపిల్లలకైనా ఈ మంది వేసేద్దాం వాళ్ళకి, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్. దాని గురించి నేను చాలా అవేర్నెస్ చాలా రేస్ చేస్తున్నాను. ఒక్కసారి దాని గురించి కూడా, ఎందుకంటే చాలా సందర్భాలు చూస్తున్నాను. నేను మెయిన్ ఏంటంటే ఇది 3 యాంగిల్స్లో చెప్పదలుచుకున్నా. ఫస్ట్, డ్రగ్ కంట్రోలర్ వాళ్ళు మల్టిపుల్ ఫార్ములేషన్స్కి పర్మిషన్ ఇవ్వకూడదు, సింగిల్ ఫార్ములేషన్స్కి ఇవ్వాలి. అంటే ఒకే బాటిల్లో 2-3 రకాల మందులు యాడ్ ఉన్నట్టుకి ఇవ్వకూడదు. 2, ఒకే రకం మందుకి 1 ml 100 ml 1 ml 50 ml 5 ml 300 ml ఇలా రకరకాల స్ట్రెంత్లు ఇవ్వకూడదు, కన్ఫ్యూజన్. 3, లేబుల్ మీద కరెక్ట్ డోసులు ఇంత బరువుకి ఇంత అని రాసేది క్లియర్గా బోల్డ్ లెటర్స్లో అండ్ రీజనల్ లాంగ్వేజ్లో కూడా అర్థమయ్యేట్టు ఉండాలి, రీజనల్ లాంగ్వేజ్లో. 4, క్వాలిటీ కంట్రోల్ ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే ఏ డాక్టర్ జెనరిక్ మెడిసిన్ రాసినా వాళ్ళు జెనరిక్ మెడిసిన్ ఆర్ ఏ బ్రాండ్ తీసుకున్నా ఈక్వల్ ఎఫెక్ట్ ఉండేట్టు ఉండాలి. లేదంటే ఏమవుద్దంటే జెనరిక్ మెడిసిన్ మేము రాసి వాళ్ళు ఏదో పిచ్చి బ్రాండ్ తీసుకుంటే పిల్లలు మళ్ళీ ప్రాణాలు పోతే మాట వచ్చేది డాక్టర్కే. సో క్వాలిటీ కంట్రోల్ స్ట్రాంగ్ ఉండాలి. అండ్ క్లియర్గా ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మనివ్వకూడదు. ఓకే, ఓవర్ ద కౌంటర్ ఎక్సెప్ట్ బేసిక్ పారాసెటమాల్, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అంత పకడ్బందీగా ఉండాలి. కానీ మన దేశంలో ప్రజలకి యాక్సెస్ టు హెల్త్ కేర్ చూసుకుంటే పేదవాళ్ళకి చాలా కష్టము.
ఓకే, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే 7-8 గంటలు వెయిటింగ్, ప్రైవేట్కి వెళ్తే ఫీజులు కట్టుకోలేని పరిస్థితి. సో అందుకని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాలి ఈ సర్వీసెస్. తర్వాత గవర్నమెంట్ అవేర్నెస్ రేస్ చేయాలి. మీ పిల్లాడికి జ్వరం వస్తే ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఫిట్స్ వస్తే ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, చోకింగ్ వస్తే ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, చోకింగ్ అయితే మోషన్స్ వస్తే ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, స్పృహ తప్పిపోతే ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, సిపిఆర్ నేర్పించాలి. కనీసం 7వ క్లాస్ నుంచి ప్రతి స్కూల్లోనూ సిపిఆర్ అనేది, ఫస్ట్ ఎయిడ్ అనేది నేర్పించాలి. టీచర్స్ అందరికీ, స్టాఫ్ అందరికీ, పబ్లిక్ సర్వెంట్స్ అందరికీ కూడా వీటి మీద అవగాహన కల్పించడం మీద ఫోకస్ పెట్టాలి. హెల్త్ కేర్ బడ్జెట్ ఇంప్రూవ్ చేయాలి. ఇది ఫస్ట్. అండ్ పేరెంట్స్ సైడ్ నుంచి ప్రతి చిన్నదానికి మీరు మందులు ఇచ్చేయాలని హడావిడిలో ఉండొద్దు. ప్రతిదానికి యాంటీబయాటిక్కే సొల్యూషన్ అనే హడావిడిలో ఉండొద్దు. ముందు వాటి గురించి అవగాహన పెంచుకోండి. జ్వరం వస్తే ఏం చేయాలి, నాకు చెవి నొప్పి వస్తే, పొట్ట నొప్పి వస్తే, మోషన్స్ అయితే ఫస్ట్ ఎయిడ్ గురించి తెలుసుకుని అంతవరకే మీరు చేయండి. మిగతాది డాక్టర్ చెప్పినట్టు ఫాలో అవ్వండి. ప్రిస్క్రిప్షన్ కరెక్ట్గా ఫాలో అవ్వండి. లాస్ట్ టైం ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఈసారి రిపీట్ చేయొద్దు. మెడికల్ షాప్కి వెళ్ళి మందులు కొనేసి వాడేయొద్దు. తెలియని డోసులు ఇవ్వద్దు. మందులు ఎక్కడ పడితే అక్కడ వదలొద్దు. పిల్లలు గబుక్కుని తాగి యాక్సిడెంటల్ పాయిజనింగ్ అవుతుంది. మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. తర్వాత హడావిడిగా దగ్గు వచ్చిందని దగ్గు మందులు, మెయిన్ దగ్గు మందులు ఎక్కువ రిస్క్ అయిపోతున్నాయి. తర్వాత కలరా ఉండలు ఇలాంటివన్నీ ఇక్కడ ఉంచొద్దు. విక్స్, యూకలిప్టస్, జిండాటిలిస్, స్మార్ట్ ఇలాంటి వాటి వల్ల ఫిట్స్ రావచ్చు. సో ప్రతి జలుబు దగ్గుకి చిన్నపిల్లలకి మీరు పూసేయటం, వాళ్ళు పొరపాటున అయితే తినటం, ఇవి జరగకుండా చూసుకోండి. అండ్ డాక్టర్స్కి ప్రిస్క్రిప్షన్ లెజిబుల్గా రాయండి. ప్రతి ప్రిస్క్రిప్షన్ క్లియర్గా, ఇదిగో ఇది మందు పేరు, ఇంత ఉంటుంది, మీరు ఇంత ఇవ్వాలి, ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోండి. ఒక్క 10 సెకండ్లు 15 సెకండ్లు ఎక్స్ట్రా స్పెండ్ చేస్తే మీరు ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ప్రిస్క్రిప్షన్ క్లియర్గా రాసి చెప్పే బాధ్యత మనది. చాలా ఇంపార్టెంట్. ప్లీజ్. వా, థ్యాంక్ యూ సో మచ్ మేడం శివరంజని. అండ్ ఒక డాక్టర్గా మీరు చెప్తున్న మాటల్లో కన్నా ఒక మహిళగా, ఒక అమ్మగా మీరు చెప్తున్న ఆ మాటలే ఎక్కువ తారసపడుతున్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ దీపావళికి నిజంగానే మీరు వెలుగులు తీసుకొచ్చారు. బట్ కంక్లూషన్ మాత్రం ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. దీపావళి అయితే తీసుకొచ్చారు, కానీ రక్త బీజులు ఇంకా ఎక్కడెక్కడో ఉన్నారు. ఆ రక్త బీజులు ఇంకా పుట్టకూడదనుకుంటే ఖాళీ అవతారం ఎత్తాల్సింది సోషల్ మీడియా కాదు. సోషల్ మీడియాతో ఆమె చేయాల్సిన పని చేశారు. సామాన్య మానవుడిగా, కామన్ మ్యాన్గా మనం కనుక పట్టు బిగించి ఖాళీ అవతారం ఎత్తితే ఎంతమంది రక్త బీజులు వచ్చినా అర్థం ఉంటుంది కదా. సో ఇంకా మీకే నేను విడిచిపెడుతున్నా, ఏం చేయాలో మీకు అర్థమైంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం శివరంజని. అండ్ డాక్టర్గా కన్నా, అండ్ అఫ్కోర్స్ ఒక హ్యూమన్ బీయింగ్గా మీరు ముందు ఆలోచించి ఎంతోమంది పిల్లల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో ఒక విజయం సాధించారని చెప్పుకోవాలి. అండ్ అట్ లాస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి అండ్ మిమ్మల్ని సపోర్ట్ ఇచ్చిన వాళ్ళకి? థ్యాంక్ యూ, బిగ్ థ్యాంక్ యూ. మీ వల్ల, మీ సపోర్ట్ లేకపోతే ఇది అయ్యేది కాదు. అండ్ ఇంకోటి, సోషల్ మీడియాలో మీరు ఎడ్యుకేటర్స్ని చూస్ చేసుకునే ముందు ప్లీజ్ వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళు ఎంత నిజాయితీగా ఉన్నారో చూసుకోండి. అండ్ సోషల్ మీడియాలో ఉన్న మా అందరినీ నమ్మేసి వెంటనే వెళ్ళిపోవద్దు. ఒక 10 మందిని అడగండి, మీరు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళారా, ఎంత బాగా చూసారా అని అడిగి అప్పుడు వెళ్ళండి. సోషల్ మీడియాలో చూసేవన్నీ నిజం కాదు. అండ్ క్వాలిఫికేషన్ కంపల్సరీ చూసుకోండి. ఈమెకి ఎండి డిగ్రీ ఉందా, పీడియాట్రిక్స్, ఈమెకి గైనకాలజీ డిగ్రీ ఉందా, వీళ్ళు మనకి పేగు సంబంధించిన సమస్యల గురించి చెప్తున్నారు, వీళ్ళకి ఈ గ్యాస్ట్రోఎంట్రాలజీ డిగ్రీ ఉందా, చూసుకోండి. తెలివిగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ దీవాలి వన్స్ అగైన్. అండ్ ఇలాగే మీరు ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని, అండ్ ఇలాంటి పోరాటాల్లో ఎప్పుడు ఈ ప్రపంచం మీ వెంట ఉంటుందని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాను నేను, అండ్ నన్ను కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఇది డాక్టర్ శివరంజని సంతోష్, చిన్నపిల్లల డాక్టర్. నేను ఇందాక నుంచి చిన్నపిల్లల డాక్టర్ ఎక్కడ ప్రస్తావించలేదు, ఎందుకంటే ఇప్పటికే తన గురించి నాకన్నా మీ అందరికి ఇంకా బాగా తెలుసు అని చెప్పి ఒక ప్రగాఢమైన విశ్వాసం. సో ఎండింగ్లో మాత్రం కోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే దట్స్ హర్ డిగ్రీ.
కోట్ చేయడం తను సంపాదించుకున్న అర్హత అండ్ అర్హతకు మించి ఈరోజు చేశారని చెప్పి నేను అంటున్న మాట కాదు, ఇటు భారతదేశం చెప్తున్న మాట. సో మీకేమనిపిస్తుంది? సో చెప్పే ప్రయత్నం చేయండి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ నాకు తెలుసు షేర్ అని అడిగితే మీకు కోపం వస్తుంది, బట్ మీకు కనీసం కుదిరితే మేడం చెప్పిన పాటైనా కట్ చేసుకుని షేర్ చేసే ప్రయత్నం చేయండి. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, తను చెబుతున్న మాటలు మన కోసం, మన మంచి కోసం అని చెప్పి భావిస్తున్న వాళ్ళు మీరు కూడా ఒకరైతే కనుక ఏం చేయాలో మీకు తెలుసు. సో చేసే ప్రయత్నం చేయండి. అండ్ దెన్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు RTV అండ్ దిస్ ఇస్ సచిన్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.